అది కాదు జయ, ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. అదే మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అని చూడడానికి వచ్చాను. కానివ్వండి కానివ్వండి. ఓకే. నెంబర్ వన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? మేనక. మేనక? ఓ వెరీ స్వీట్ నేమ్. ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం. మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా? కొంచెం వచ్చండి. నాకు కూడా కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం. అవును, మీకు పెళ్ళవలేదు కదా? లేదండి. వెరీ గుడ్. మీరు ఎంతవరకు చదివారు? బిఏ పాస్ అయ్యాను. బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు? అది కదండి. నో, బిఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది. అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు. వేయకపోయినా నేను చెప్తున్నానుగా, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా? మీరు ప్లస్ నేను. నో, ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్. ఐఎమ్ ద వైఫ్ ఆఫ్ ద బాస్. అయినా ఏమిటండి అలాంటి ప్రశ్నలు వేయడం? మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా? అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునేదాన్ని కదా. అదంతా గ్యాస్ చేయ, జోక్ చేశాను, సరదాగా జోక్ చేశాను. మీకు ఆ అమ్మాయితో జోక్ ఏమిటండి? ఇంకో ముఖ్యమైన పాయింట్, మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా. అవును. మీరెందుకు అలా మిల్క తెరిపై భరతనాట్యం వాడతారు? టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయచ్చుగా. టైట్ గా చాలా, మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి. చాలా చాలు. నెంబర్ 2. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నీ పేరేంటి? కమల. కమల? ఏం బాలేదు. విమలా అని పేరు పెట్టుకోలేదు? అదేమో నాకు తెలీదు. టైప్ రైటింగ్ షార్ట్ అంటే తెలుసా? హైయర్ పాస్ అయ్యాను. హైయర్ పాస్ అయ్యావా? లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు? అదేమిటి? అదంతే, నా ఇష్టం. ఎందుకంటే నేను ఆఫీసర్ని, పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్? నా మొహల్లా ఉంది. అదేమిటండి, టైట్ గా ఉండమంటే తడిచిపోయిన సిమెంట్ బస్తాలా బిగుసిపోతారు. కాస్త తగ్గించండి. చాలా మరీ ఎంత? కొంచెం టైట్ గా ఉండండి. ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా? ఆవిడికి టెక్కి కూలా ఉంది, ఇంటూ పెట్టండి. దీనికి కూడా ఇంటేనా? అంతే. ఓకే. నెంబర్ 3. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. మీరు వెళ్ళండి. ఇప్పటికి 9 మంది అమ్మాయిలు వచ్చారు. అందరికీ ఇంట్లో పెట్టించు. ఇలా అయితే మన ఆఫీస్కి లేడీ టైపిస్ట్ దొరకదు. నేనేం చేయనండి, ఒక్కటి కూడా సంసారపక్షంగా లేదు. సంసారపక్షంగా ఉండటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా? సర్లేండి, ఇంకో క్యాండిడేట్ ని పిలవండి. నేను పిలవను, నువ్వే పిలుచుకో. నంబర్ 10. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. నమస్తే ఆంటీ, కూర్చోండి. బేబీ చూడండి, ఈ అప్లికేషన్ లో బేబీ అని అమ్మాయి పేరుంది. బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి ఉంటారు. దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి. అదేం కాదు బాబు, నా పేరే బేబీ. మీరా? మీ వయసు? అదేమిటండి అలా అడుగుతారు? ఆవిడ చూస్తే వయసుతో తెలియడం లేదు. ఆంటీ, ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే. జయ, మనం డిస్కషన్ లేదు, బుస్కషన్ లేదు. ఆంటీ మీరు వెళ్ళొచ్చు. వస్తానమ్మా. అది కాదు జయ. అది కాదు, ఇది కాదు. ఆఫీసులో ఇలాంటి వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా? ఆంజనేయులు గీతా మకరందం వచ్చిందయ్యా. ఏంటి గీతా మకరందమా? అదేనయ్యా, ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలు. రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా. ఆపతుకం గురించేగా ఇప్పుడు మీరు అడిగింది. ఇప్పుడు అర్థమైందా? గీతా మకరందం వచ్చిందా? ఓహో అదే, ఇప్పుడే షిప్ లో దిగింది. కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో గీతాపారాయణే. ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా. అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా? హాయిగా పడక గదిలో తలుపు వేసుకు మరీ చదువుతాం. పడక గదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు, ఇటు చీకట్లోనే చదువుతారు. అయ్య గారు, ఆ బిర్స్ ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఆ పుస్తకం? అదేం బోధపడి వస్తుంది? బోధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీషులో రాసిన రామాయణం ఏంటండి? ఇలాంటి పుస్తకాలకు భాషాభేదం ఉండదండి. అమెరికాలో దొరగారైనా, అనకాపల్లి నాయుడు గారైనా నోడుతోనే అన్నం తిన్నట్టు, ముక్కుతోనే గాలి పీల్చినట్టు. అయ్యగారు పుస్తకం రాత్రి చదువుకుని నేనే చదువుకోండి, క్యారీ చేస్తే జైలుకి.
భగవద్గీత లేదయ్యా? భగవద్గీత ఆ. భగవద్గీత లేకపోతే ఇంత పుస్తకాలు చదువుతుంది. పదం పదరా. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భగవద్గీత లేదు. భగవద్గీత హరే కృష్ణ హరే కృష్ణ. ఏమయ్యా, ప్యారిస్ నుంచి వస్తుందా ఆ